నేను అందుకనే చెప్తున్నాను, ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి. ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలనో దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు. ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం, ధీటుగా ఉంటాం, సమాధానం చెప్తాం. అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకుని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్డిపి గ్రోత్ రేట్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాం. ఇంకొక 2 సంవత్సరాల్లో 3వ ప్లేస్కి రాబోతున్నాం. 2047కి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం 1వ ప్లేస్ కానీ 2వ ప్లేస్ కానీ ఉంటుంది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే 2028 నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది. అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి అభద్రతాభావం అస్థిరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు. అవి జరగవు అని చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.